అండ్ బాలు బయటకు వచ్చి యూజ్ లైక్ బాబు నువ్వు కొత్తగా ఉన్నావు ఇండస్ట్రీలోను మంచి ఐడియా ఇది కానీ ఎక్కువ చేయొద్దు ఇలాంటివి. బట్ సూపర్ సాంగ్ సార్. అసలు శాస్త్రి గారు లిరిక్స్ కూడా ఆ పాట ఇంకొక స్టోరీ కూడా ఉంది జాయిన్. అండ్ మై ఫేవరెట్ దట్ టైమ్ వాజ్ బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చిత్ర. ఐ సెడ్ వాట్ అబౌట్ దీస్ టీ సెట్ ఫ్యాంటాస్టిక్, లెట్స్ గెట్ దెమ్ బోత్. ఐ వాజ్ వెయిటింగ్, ట్రాక్స్ అన్నీ అయిపోయినాయి, లోడ్ చేసి కూర్చున్నాను. చిత్ర గారు వచ్చారు. నేను పాడేసి వెళ్ళిపోతానండి అన్నారు. ఓకే. అండ్ ఫస్ట్ టైం మీటింగ్ గారు ఐ సెడ్ మ్యామ్ బాలు గారు ఆయన వచ్చి పాడతాడు తర్వాత. లేదండి ఈ పాట నాకు మీరిద్దరు కలిసి పాడాలి. అది అవసరం లేదు బాబు, ఇదంతా మేము మ్యూజిక్ అయిపోద్ది, మేము పాడతాం, ఆయన వస్తాడు ఆయన పాడతాడు. ఐ సెడ్ నో అండి. మీరు ఒప్పుకోలేదు? నేను ఒప్పుకోలేదు. ఐ సెడ్ నో. ఐ కాల్ మై ప్రొడక్షన్ మేనేజర్, ఐ కాల్ చిరంజీవి గారు. అదేంటి బాబు అందరూ మామూలే ఫార్మేట్ అంతే. ఐ కాల్ వెంకీ, ఐ కాల్ జయంత్. ఐ సెడ్ జయంత్ he said no, you stick to your guns, you do what you have to do. మీకు ఏంటంటే ఆ వాయిస్లో కెమిస్ట్రీ కనిపించాలి అంటే I was never used to the film industry. ఓకే. I'm a musician. And ఈ పాట it's a love song. And like he said, we put a lot of thought into the humming, ఇవన్నీ పెట్టినప్పుడు I felt the song to be elevated. Both the singers should be seeing each other and singing together. సో అక్కడ మ్యాజిక్ జరగాలి. ఆ స్టూడియోలో ఎదలా చేయమండి, ఇద్దరు మధ్యలో అంటే మైక్ ఆ రూమ్లో ఉంటుంది, నా ఆ రూమ్ ఉంది, ఒకే రూమ్లో ఇద్దరు ఎదురున్నారు. అప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేసి మీరు వెళ్ళిపోండి అమ్మా, ఆయనకు రావాలి, బాలుగా రావాలి, ఆయన డేట్లకి జరుగుతాం. సో నెక్స్ట్ డే బాలు అగ్రి, చిత్ర ఆల్సో అగ్రి, దే బోత్ కేమ్ టుగెదర్. ఈ లోపల నేను మధ్యలో స్క్రీన్ సెట్ చేశాను, గ్లాస్ స్క్రీన్. ఓకే. బయట నుంచి తెప్పించి ఓకే వాళ్ళిద్దరు చూసుకోవాలి. బికాస్ దే హావ్ టు సీ ఈచ్ అదర్. ఓకే. సో మీరు పాట విన్నప్పుడు కూడా చివరిలో నాలో ది సింగ్ ఓవర్ ఈచ్ అదర్. అంటే ఒక లైన్ అంటే ముందు ఇంకో లైన్ వస్తుంది, ఒక లైన్ అంటే అదంతే. దట్ వాజ్ నాట్ స్క్రిప్టెడ్ బై మీ, దే బోత్ క్రియేటెడ్ దట్ మ్యాజిక్ ఓవర్ దేర్. That's what happens when you sing live.